వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు హరి. ముందుగా హెడ్లైన్స్. బార్కాస్ లో కబేలాకు ఆవుదూడలను తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు. డీసీఎం స్వాధీనం చేసుకుని కేసు నమోదు. నిషేధిత డ్రగ్స్ ఆల్ఫోజోలం తయారు చేస్తున్న ముఠాను పట్టుకున్న పోలీసులు. ఇలాంటి ముఠాలపై పోలీసుల హెల్ప్ లైన్ నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచన. సూర్యాపేటలో భయభ్రాంతులకు గురి చేసిన అరుదైన వైట్ లెజెండ్ స్నేక్. 3 గంటలు శ్రమించి పట్టుకున్న స్నేక్ స్నాచర్. ఇక డీటెయిల్స్ లోకి వెళితే, రాజన్న సిరిసిల్ల, వేములవాడ పట్టణంలో నిజామాబాద్, వరంగల్ జోనల్ సెక్రటరీ నేవూరి రత్నాకర్, తాళ్లపల్లి నాగరాజు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి దేవస్థానంలో పనిచేస్తున్న ఏఈఓ గత 10 సంవత్సరాలుగా బదిలీ లేకుండా విధులు నిర్వహిస్తున్నారని, ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను నియమించారని విమర్శించారు. విజిలెన్స్ కేసులు ఉన్నవారికి ఆలయంలో కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. శ్రీ రాజరాజేశ్వరి స్వామి దేవాలయం అక్రమాలకు అడ్డాగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేవాదాయ మరియు ధర్మాదాయ శాఖ వారికి సిసిఆర్ సంస్థ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేస్తామని వ్యవస్థాపకులు మంచికట్ల అనిల్ కుమార్ తెలిపారు. కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ వ్యవస్థాపకులు శ్రీ మంచికట్ల అనిల్ కుమార్, రాజన్న సిరిసిల్ల జిల్లా నిజామాబాద్ వరంగల్ జోన్ సెక్రటరీ నేవూరి రత్నాకర్, అలాగే తాళ్లపల్లి నాగరాజు ఆధ్వర్యంలో ఈరోజు వేములవాడలో ప్రెస్ మీట్ పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రధానంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న ఆలయ ఉద్యోగులపైన సిసిఆర్ సంస్థ 14/6/2024 రోజున ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఆలయంలో పనిచేస్తున్న ఏఈఓగా గత 10 సంవత్సరాలుగా బదిలీ లేకుండా విధులు నిర్వహిస్తుండడం, తప్పుడు సర్టిఫికేట్లు సృష్టించి ఏఈఓగా పని చేస్తున్నారు ఆలయంలో. అలాగే ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా అవుట్సోర్సింగ్ ఉద్యోగులను నియమించారు. విజిలెన్స్ కేసులు ఉన్న వారిని కూడా ఆలయంలో విధులు నిర్వహిస్తున్నారు. వారిని ఎలాగా రిక్రూట్మెంట్ చేశారో వీళ్ళు చెప్పాలి. దేవాదాయ ధర్మాదాయ శాఖ వారికి మేము ఆరోపణ చేస్తున్నాము. ఉద్యోగులు గత 20 సంవత్సరాల నుండి ఆలయంలో పనిచేస్తున్నారు, కానీ వాళ్ళకి ఎలాంటి బదిలీ లేకుండా వాళ్ళు పనిచేస్తున్నారు. వారిపైన దృష్టి సారించి ఇక ముందు ఇలాంటి తప్పుడు పనులు జరగకుండా చూడాలని చెప్తున్నాము. దేవాలయంలో ఇంచుమించుగా పాలు, గోదాములు మరియు టెండర్ల ప్రక్రియ ఎలా జరుగుతుందో ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. అవి అందరి సమక్షంలో, ప్రజల సమక్షంలో తెలపగలరని మేము కోరుతున్నాము. గత కొన్ని సంవత్సరాలుగా ఆలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు బదిలీలు లేకపోవడం ముఖ్య గమనార్హం. దీనిపైన మా సిసిఆర్ సంస్థ ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే, ప్రతి ఉద్యోగి కాలపరిమితి ఉంటుంది. ఆ కాలపరిమితి లేకుండా మన రాజన్న ఆలయంలో విధులు నిర్వహిస్తున్నారు. వారిపైన కఠిన చర్యలు తీసుకొని ప్రజలకు న్యాయం చేకూరాలని మేము కోరుకుంటున్నాము. సూర్యాపేట 27వ వార్డులో అరుదైన వైట్ లెజెండ్ స్నేక్ పాము ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. వెంటనే వార్డు ప్రజలు కౌన్సిలర్ సిరివెల్ల లక్ష్మీకాంతమ్మ వెంకటేశ్వర్ల దృష్టికి తీసుకువెళ్లగా స్పందించిన కౌన్సిలర్ డిఎఫ్ఓను సంప్రదించగా స్నేక్ స్నాచర్ను పంపించాలని సూచించారు. ఖమ్మం నుంచి రప్పించిన స్నేక్ స్నాచర్ 3 గంటలు శ్రమించి ఎట్టకేలకు పామును బంధించారు. కౌన్సిలర్ మాట్లాడుతూ గత 3 రోజుల నుంచి ఈ పాము భయభ్రాంతులకు గురి చేస్తుందని తెలిపారు. ఈ జాతి పాము ఎడారి అడవుల్లో సంచరిస్తుందని తెలియజేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో స్థానిక 27వ వార్డులో ఒక పాము కలకలను రేపింది. ఇక్కడ బండల్ బజార్లో జన నివాసాల మధ్యకి పాము వచ్చి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళు రాత్రులు కూడా నిద్రపోకుండా చాలా భయభ్రాంతులకు గురవుతూ ఒక విష పాము వచ్చిందని చెప్పేసి భయానికి గురవుతున్నారు.
ఇటు విషయానికి సంబంధించి నేను డిఎఫ్ఓ గారికి సంప్రదించగా డిఎఫ్ఓ గారు స్నేక్ సొసైటీకి సంబంధించినటువంటి స్నేక్ గోపి గారి నెంబర్ ఇవ్వడం జరిగింది. వెంటనే వారిని సంప్రదించగా వాళ్ళు వచ్చి ఈరోజు ఉదయం 11 గంటల నుంచి శ్రమించి ఈరోజు ఒక అరుదైన జాతి అయినటువంటి పాముని ఈరోజు మన వార్డులో పట్టుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది, ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా పాములు అనేవి చంపకుండా వాటిని మీకు విషయం తెలియగానే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేస్తే వాళ్ళు వెంటనే ఇటువంటి స్నేక్ సొసైటీ వాళ్ళని పిలిపించి పట్టించడం జరుగుతుంది. వ్యవసాయానికి కూడా ఎంతో ఉపయోగకరమైనటువంటి కూడా మనం తప్పకుండా తీసుకోవాలి. అలానే నేను డిఎఫ్ఓ గారి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. స్నేక్ సొసైటీ వాళ్ళకి కూడా పాపం జీతాలు కూడా లేవు. నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రతి ఫారెస్ట్ డిస్ట్రిక్ట్ కేంద్రాల్లో కనీసం 2-3 స్నేక్ క్యాచర్స్ ఉండాలి. ఎందుకంటే ప్రజలు పామును చూడగానే ముందు చంపాలనేటువంటి దాంతోనే ఉంటారు, కానీ దాన్ని రక్షించాలనేటువంటి ఉద్దేశంతో ఉంటారు. కాబట్టి స్నేక్ సొసైటీ వాళ్ళని మనకు అందుబాటులో పెడితే కనీసం ఈ రోజు మాకు రావడానికి 2 రోజులు పట్టింది స్నేక్ సొసైటీ నుంచి. అదే ఇక్కడ మన జిల్లా కేంద్రంలో కనుక ఉంటే వాళ్ళు వెంటనే స్పందించి కనీసం ఒక 6 రోజులు వచ్చినా కూడా అనేక పాములు బతుకుతాయి. వాటితో పాటు సృష్టి కూడా మనతో పాటు ఉంటుందని చెప్పేసి అందరికీ కోరుకుంటూ డిఎఫ్ఓ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. స్నేక్ సొసైటీ వాళ్ళని కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో చేర్చుకొని వాళ్ళకి గౌరవ వేతనం ఇవ్వాలని కోరుకుంటున్నాను. శబరి గారు మాకు ఇన్ఫర్మేషన్ అందించడం వల్ల స్నేక్ సొసైటీ వల్ల ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే మేము స్పందించి రావడం జరిగింది. మాకు గవర్నమెంట్ ఇంకా ఎంతో మాకు సహకరిస్తే మేము ఇంకా పనిచేయడానికి ముందు రావడానికి ప్రయత్నం చేస్తాం. దానివల్ల అన్నగారు బాగా దాన్ని రిస్క్ తీసుకుని 3 రోజులు బట్టి బాగా ఇబ్బంది పడుతున్నారు. అంటే ఇక ఏరియా ప్రజలు బాగా భయభ్రాంతులకు గురి చేస్తుంది. అది ఈరోజు రావడం జరిగింది. అన్నగారు పిలిచిన పిలుపు మేరకు వాటిని మట్టికి సంప్రదాయంగా దయచేసి మా స్నేక్ సొసైటీకి మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఎప్పుడైనా వచ్చి వాటిని క్యాచ్ చేసుకుని వెళ్ళగలుగుతాం. ఎన్ని పాములు పట్టుకోరు? 3,800 పాములు ఈరోజు ఒకటే పట్టినా మొత్తం 3,800 పాములు సార్. సుమారు 3,800 పెట్టింది సార్. 11 గంటలకు వచ్చింది సార్. 11 గంటల నుంచి రిస్క్ తీసుకున్నాం. ఇప్పుడు దానికి ఆ ఇంట్లో జరబడి 3 రోజులు బట్టి ఆ ఇంట్లోనే జనాలను బాగా భయభ్రాంతులకు గురి చేస్తుంది. బయటకు రావడం, మళ్ళీ వాళ్ళు రాగానే లోనకు పోవడం. అరుదైన పాము, ఇంత పాము అది అసలు పాములన్నా ఇంత వైట్ పాము నేను ఇంతవరకు చూడలేదు. ప్యూర్ వైట్ పాము. దాని సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల పరిధి కొత్తపల్లి గ్రామ శివారులో ప్రభుత్వ అసైన్ భూమిలో పాడుబడిన కోళ్ల ఫారంలో నిషేధిత డ్రగ్ ఆల్ఫోజోలం తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ రూపేష్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. పక్కా సమాచారం ప్రకారం తెలంగాణ నార్కోటిక్ అధికారులు, స్థానిక పోలీసులు సోమవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించారని జిల్లా ఎస్పీ రూపేష్ తెలిపారు. ఈ దాడుల్లో పట్టుబడిన ముడి సరుకులు, తయారు చేసిన ఆల్ఫోజోలం విలువ సుమారు ₹1 కోటి ఉంటుందని అన్నారు. గడిచిన 6 నెలలుగా తయారు చేస్తూ జిల్లాలో అన్ని ప్రాంతాల్లోని కల్లు దుకాణాల్లో సరఫరా చేసినట్లు తెలిపారు. ఆల్ఫోజోలంతో చేసిన కల్లు త్రాగడంతో శరీరంలోని బ్రెయిన్, కిడ్నీ, లివర్ భాగాలపై ప్రభావంతో అనారోగ్యానికి పాలవుతున్నారని అన్నారు. స్థానికంగా ఇలాంటి తయారీ కేంద్రాలు ఉన్నట్లు అనుమానం వస్తే పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్స్కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఇక్కడ ఎవరైతే ఉన్నారో మనకు ఈ అంజిరెడ్డి, ప్రభాకర్ గౌడ్ వీళ్ళిద్దరు కూడా మొత్తం ఈ ల్యాండ్ సర్వే తీసుకున్న లీజ్ తీసుకున్నది వాళ్ళే, ఇవన్నీ పెట్టింది కూడా వాళ్ళే. 40 లక్షలు పట్టుకున్న వాళ్ళు అంజిరెడ్డి మరియు క్యాసరం రాకేష్, ప్రభాకర్ గౌడ్. ఓకే, థ్యాంక్ యూ అండి. చాలా స్లో పాయిజన్ లాంటిది. స్లోగా ఈ ఊపిరితిత్తుల మీద, లివర్ మీద మరియు కిడ్నీల మీద ఎఫెక్ట్ పడి అది హ్యాబిచువల్ అవుతాం, అంటే అలవాటు అయిపోతుంది. అది లేకుండా మీరు సహజమైన కళ్ళు ఇచ్చినా కూడా వాళ్ళు తాగరు. సో మనకు మందు కలిపిన కళ్ళే కావాలంటారు. ఆ మందు కలిపిన కళ్ళు అనేది, ఆ మందు అనేది ఆల్ఫోజోలం. సో టీజీ న్యాబ్ తరఫు నుండి మరియు సంగారెడ్డి జిల్లా పోలీస్ తరఫు నుండి ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ త్రూ మీడియా, ఇట్లాంటి వాటిది ఏమున్నా కూడా మీరందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్. అండ్ పిల్లలు కూడా తెలియకుండా ఈ మధ్య పిల్లలు కూడా, అంటే పిల్లలు అంటే కాలేజీకి వెళ్ళే యూత్ కూడా ఈ వీటికి పోయే ఆస్కారం ఉంది. సో వాళ్ళని కూడా మీరు ఇన్ఫామ్ చేయండి, మాకు కూడా చెప్పండి. సో దీనిలో ముఖ్యంగా దాదాపు టీజీ న్యాబ్ ఏర్పడినప్పటి నుండి ఒక 5 ఇట్లాంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్స్, అంటే మనము
ఉత్పత్తిలోనే ఇది క్లోజ్ చేయాలి అన్న కాన్సెప్ట్లో టీజీ న్యాబ్ అండ్ డిస్ట్రిక్ట్ పోలీసు కలిపి జిన్నారంలో అండ్ వివిధ డిస్ట్రిక్ట్ చర్లపల్లిలో, విజయవాడలో ఒకటి అండ్ పసల్వాడి, గుమ్మడితల. సో సంగారెడ్డిలోనే ఇది 3వ ప్లాంట్ మనము క్లోజ్ చేసేది. ఇక్కడ ఉన్న ఈ ఇండస్ట్రీస్లలో ఉండే ఏమిటంటే వాటి యొక్క క్యామఫ్లేజ్, దానిలో ఆ ముసుగులో వీళ్ళంతా కూడా ఇక్కడ విరివిగా మనకు ముడి పదార్థాలు దొరుకుతాయి, నాలెడ్జ్ ఉంటుంది, కెమిస్ట్. సో అవన్నీ కూడా తీసుకొచ్చి వీళ్ళు ఇక్కడ ఇల్లీగల్గా తయారు చేస్తున్నారు. సో మీ దగ్గర కూడా ఎవరైనా అనుమానితంగా ఇట్లాంటి ప్లాంట్స్ ఏర్పాటు చేసినా, ఇట్లాంటి షెడ్స్ ఏర్పాటు చేసినా, ఏదో డిఎస్పీ శ్రీధర్ గారు మరియు ఇన్స్పెక్టర్ సంతోష్, ఎస్ఐ వెంకటేష్ మరియు వాళ్ళ స్టాఫ్ అంతా కూడా ఇది చాలా ఇంత మీరు చూసారు, ఆల్మోస్ట్ ఒక అడవి ప్రాంతం లాగా ఉంది. ఇంత సెర్చ్ చేసి, ఇంత ప్రిపరేషన్ చేసి, డే అండ్ నైట్ కూడా కష్టపడి తెలంగాణ ప్రభుత్వం ఈ డ్రగ్స్ మీద ఎంత తీవ్రంగా పోతుందనేది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఏదైతే టీజీ న్యాబ్ ఉందో, టీజీ న్యాబ్ ఇంత పకడ్బందీగా అన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేసుకుంటూ, ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేసుకుంటూ ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్స్ క్లోజ్ చేయడానికి తీవ్రంగా. సో ఈ సందర్భంగా కొమరవెల్లి మల్లికార్జున స్వామి దేవస్థాన ఆవరణలో వృద్ధులకు, వికలాంగులకు, మతి స్థిమితం లేని వాళ్లకు వికలాంగుడు ఓదెల నరేష్ అరటి పండ్లను పంపిణీ చేశారు. ఇలా 2016 నుంచి అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఓదెల నరేష్ కరోనా టైంలో మాస్కులు, చలికాలంలో దుప్పట్లు, ఎండాకాలంలో వాటర్ బాటిల్స్, ఇలా రకరకాల సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. తనను ప్రభుత్వం మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గుర్తించాలని ఓదెల నరేష్ కోరుతున్నాడు. ప్రభుత్వం చేయూత ఇవ్వాలని వికలాంగుడు ఓదెల నరేష్ కోరుతున్నాడు. ఈరోజు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లి మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది. దర్శనం అనంతరం వృద్ధులకు, వికలాంగులకు, మతి స్థిమితం లేని వాళ్లకు, కాళ్ళు లేని వాళ్లకు, చేతులు లేని వాళ్లకు నా వంతుగా అరటి పండ్ల పంపిణీ చేయడం జరిగింది. ఇలా పంపిణీ 2016 నుండి అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. కరోనా టైంలో మాస్కులు, చలికాలంలో దుప్పట్లు, ఎండాకాలంలో వాటర్ బాటిల్స్, ఇలా రకరకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. నేను ఒక నిరుపేద కుటుంబంలో పుట్టిన వాళ్ళు, ఆ తల్లిదండ్రులే వృద్ధులు, పనిచేయని స్థితిలో ఉన్నారు. నాకు ఎలాంటి ఉద్యోగం లేకున్నా, నాకు ఎలాంటి ఆధారం లేకున్నా నేను సేవా కార్యక్రమాలు గత 2016 నుండి అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. ప్రభుత్వం నన్ను గుర్తించాలని 2 చేతులతో దండం పెట్టి చెప్తున్నాను. నాలాంటి వికలాంగుని గుర్తించాలి. 2016 నుండి అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. దాదాపు చాలా రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. ఈరోజు కూడా సేవా కార్యక్రమాలు కొమరవెల్లి మల్లికార్జున స్వామి టెంపుల్లో వృద్ధులకు, వికలాంగులకు సేవా కార్యక్రమాలు చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఆ దేవుడు చల్లగా చూసి నాకేదైనా ఆధారం చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాజన్న ఆలయంలో జరుగుతున్న అవినీతిపై సిసిఆర్ సంస్థ ఫోకస్ పెట్టింది. కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ సంస్థ వ్యవస్థాపకులు మంచికట్ల అనిల్ కుమార్, రాజన్న సిరిసిల్ల నిజామాబాద్ వరంగల్ జోనల్ సెక్రటరీ నేవూరి రత్నాకర్, తాళ్లపల్లి నాగరాజు ఆధ్వర్యంలో మంగళవారం వేములవాడ పట్టణంలో మీడియా సమావేశం నిర్వహించారు. దేవాలయంలో టెండర్ ప్రక్రియలకు సంబంధించి అవకతవకలు జరిగాయని సమగ్ర విచారణ జరిపించాలని కోరుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు బదిలీలు లేకపోవటం గమనార్హం అని అన్నారు. దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న ఆలయ ఉద్యోగులపై సిసిఆర్ సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర దేవాదాయ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ వ్యవస్థాపకులు శ్రీ మంచికట్ల అనిల్ కుమార్, రాజన్న సిరిసిల్ల జిల్లా నిజామాబాద్ వరంగల్ జోన్ సెక్రటరీ నేవుల రత్నాకర్, అలాగే తాళ్లపల్లి నాగరాజు ఆధ్వర్యంలో ఈరోజు వేములవాడలో ప్రెస్ మీట్, పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రధానంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న ఆలయ ఉద్యోగులపైన సిసిఆర్ సంస్థ 14/6/2024 రోజున ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఆలయంలో పనిచేస్తున్న ఏఈఓగా గత 10 సంవత్సరాలుగా బదిలీ లేకుండా విధులు నిర్వహిస్తుండడం, తప్పుడు సర్టిఫికేట్లు సృష్టించి ఏఈఓగా పని చేస్తున్నారు ఆలయంలో. అలాగే ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా అవుట్సోర్సింగ్ ఉద్యోగులను నియమించారు. విజిలెన్స్ కేసులు ఉన్నవారిని కూడా ఆలయంలో
విధులు నిర్వహిస్తున్నారు. వారిని ఎలాగా రిక్రూట్మెంట్ చేశారో వీళ్ళు చెప్పాలి. దేవాదాయ ధర్మాదాయ శాఖ వారికి మేము ఆరోపణ చేస్తున్నాము. ఉద్యోగులు గత 20 సంవత్సరాల నుండి ఆలయంలో పనిచేస్తున్నారు, కానీ వాళ్ళకి ఎలాంటి బదిలీ లేకుండా వాళ్ళు పనిచేస్తున్నారు. వారిపైన దృష్టి సారించి ఇక ముందు ఇలాంటి తప్పుడు పనులు జరగకుండా చూడాలని చెప్తున్నాము. దేవాలయంలో ఇంచుమించుగా పాలు, గోదాములు మరియు టెండర్ల ప్రక్రియ ఎలా జరుగుతుందో ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. అవి అందరి సమక్షంలో, ప్రజల సమక్షంలో తెలపగలరని మేము కోరుతున్నాము. గత కొన్ని సంవత్సరాలుగా ఆలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు బదిలీలు లేకపోవడం ముఖ్య గమనార్హం. దీనిపైన మా సిసిఆర్ సంస్థ ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే, ప్రతి ఉద్యోగి కాలపరిమితి ఉంటుంది. ఆ కాలపరిమితి లేకుండా మన రాజన్న ఆలయంలో విధులు నిర్వహిస్తున్నారు. వారిపైన కఠిన చర్యలు తీసుకొని ప్రజలకు న్యాయం చేకూరాలని మేము కోరుకుంటున్నాము. హైదరాబాద్లోని బార్కాస్లోని కబేలాకు 12 ఆవుదూడలను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా నాదర్గూల్ వద్ద డీసీఎంను ముట్టడించారు. ఆవుదూడలను విడిపించి గోశాలకు తరలించారు. డీసీఎం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. सैदाबाद पे का मीठे का दुकान आपका संतोष नगर में आपका जो वो सैदाबाद पे का मीठे का दुकान आपका संतोष नगर में आपका जो वो सैदाबाद पे का मीठे का दुकान आपका संतोष नगर में आपका जो బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. బార్కాస్లో కబేలాకు ఆవుదూడలను తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు. డీసీఎం స్వాధీనం చేసుకుని కేసు నమోదు. నిషేధిత డ్రగ్స్ ఆల్ఫోజోలం తయారు చేస్తున్న ముఠాను పట్టుకున్న పోలీసులు. ఇలాంటి ముఠాలపై పోలీసుల హెల్ప్ లైన్ నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచన. సూర్యాపేటలో భయభ్రాంతులకు గురి చేసిన అరుదైన వైట్ లెజెండ్ స్నేక్. 3 గంటలు శ్రమించి పట్టుకున్న స్నేక్ స్నాచర్. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.